ఆయన సినిమాల్లో మీకు అంటే బాగా నచ్చినవి ఆల్మోస్ట్, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వెంకటేశ్వర స్వామి లాగా పోల్చారు మీరు చిరంజీవి గారిని. సో ఆయన యాక్ట్ చేసిన మూవీస్లో టాప్ 5 మూవీస్ మీకు నచ్చినవి అంటే? నాకు అంటే అన్ని మూవీస్ ఇష్టం. చెప్తారని తెలుసు, ఒక్కరు ఎవరైనా అదే చెప్తారు. ఇప్పుడు అంటే అంత అన్ని మూవీస్ లైక్ ఖైదీ కావచ్చు, నాకు బాగా ఇష్టమైన మూవీ అంటే స్వయం కృషి. ఎందుకంటే కష్టపడి వచ్చారు ఆయన కూడా, నేను ఒక చిన్న కింద స్థాయి నుంచి వెళ్ళి కష్టపడి వచ్చాను కాబట్టి అట్లా చాలా మంది కష్టపడి వస్తూ ఉంటారు కాబట్టి స్వయం కృషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది బాగా చూపిస్తుంది ఆ సినిమా. సో స్వయం కృషి కానీ, దొంగమోగుడేమో ఫన్ కోసం బాగా చూశాను. దొంగమోగుడు ఎన్నిసార్లు చూశాను థియేటర్లో, రోజు స్కూల్ ఎగ్గొట్టడం పోవడం చూడడం. సో అట్లా దొంగమోగుడు బాగా, గ్యాంగ్ లీడర్, ఇట్లాంటి సినిమాలు, ఆపద్బాంధవుడు, లైక్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నేను ఏ సినిమా వదిలిపెట్టలేదు చిరంజీవి గారిది. మంచి దొంగ, దొంగమోగుడు, చాణక్య శబదము, అది ఫ్లాప్ సినిమాలు అనేవి ఆయన డిక్షనరీలో చాలా తక్కువ. అవి కూడా చూసి ఎంజాయ్ చేసినామండి మేము. అట్లాంటి దిస్ ఈజ్ వాట్ ట్రూ ఫ్యానిజం ఈజ్. అంతే కదా, అంటే ఫ్లాప్ హిట్ వీటితో సంబంధం లేదు, అక్కడ తెర మీద కనిపించేది చిరంజీవి అయితే చాలు, అంతే. అదే మీకు మళ్ళీ సినిమాకి లాకెళ్ళిపోయేది. చిన్నప్పుడు అంటే ఈ క్యూ లైన్లో, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి, ఆ షో ఈ షో బుక్ చేసుకోవడం, బుక్ మై షో, కానీ అప్పుడు లైన్లలో నిలబడి ఆ టికెట్ల కోసం కొట్లాడుకొని షర్ట్లు జించుకొని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా జరగకుండా ఉంటాయి. పోలీసు లాఠీ దెబ్బలు కూడా ఈ పిక్కకు ఇంట్లో వాత వచ్చేసింది. అప్పుడు కొంచెం నెక్కర్లు కదా, పోలీసు అతను కొట్టంగానే మంచిగా వాపు. సో అట్లా ఇంకొకటి ఏంటంటే 2-3 టికెట్లు, అన్న ఒక టికెట్ అన్న ఇందులో పెట్టి మళ్ళీ ఇట్లా ఈ చేయి దించేది తీసి మళ్ళీ ఈ చేయి పెట్టేసి అన్న అని అట్లా 2-3 టికెట్లు తీసుకొని ఒక టికెట్ అమ్మేసి ఆ డబ్బులతో మళ్ళీ సమోసాలు ఇంకో షో చూడొచ్చు అని చెప్పేసి ఇట్లా రకరకాల కథలు పడ్డాం చిన్నప్పుడు. ఓకే, ఇవాళ ఏమనిపిస్తోంది వన్స్ యూ లుక్ బ్యాక్, ఎక్కడి నుంచి వచ్చాము, ఇవాళ ఎక్కడున్నాము, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? హ్యాపీ అండి. అంటే నేను నా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా టెన్షన్ పడేవాడిని. బట్ ఒక ఊహించలేనటువంటి ఒక లైఫ్ తీసుకొచ్చి దేవుడు నాకు చేతిలో పెట్టాడు. సో దాన్ని ఇంకా చాలామంది అంటూ ఉంటారు, అసలు నీ టాలెంట్కి, నీకున్న మంచితనానికి, నీకున్న హెల్పింగ్ నేచర్కి నువ్వు ఎక్కడో ఉండాలి ఈశ్వరుడు. ఇప్పటికి కూడా ఎవరు కలిసినా కూడా ఫస్ట్ ఆ మాట అన్న తర్వాతనే ఈ మధ్య ఏంది సినిమాలు కనబట్టలేదు మీరు అని చెప్పేసి కూడా అడగడం, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. బట్ నేను మాత్రం చాలా హ్యాపీ అండి. అసలు